Let's discuss about the another topic of second chapter of first year chemistry. Very important question for 8 marks. Define IE1 and IE2. Why is IE2 is greater than IEY for a given atom? Discuss the factors that affect IE of an element. IE1 అంటే ఏంటి, IE2 అంటే ఏంటి డిఫైన్ చేయాలి. తర్వాత వై IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1, IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 అని క్వశ్చన్లో ఇచ్చారు, బట్ ఎందుకు అని మనల్ని అడుగుతున్నారు. నెక్స్ట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, అది కంప్లీట్ క్వశ్చన్. 8 మార్క్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం డిఫైన్ చేద్దాం IE1 అంటే ఏంటి, IE2 అంటే ఏంటి అని. సో ఫస్ట్ IE1 అయనైజేషన్ ఎనర్జీ 1, లేదంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం, లేదంటే IP1 అని కూడా అంటాం, అయనైజేషన్ పొటెన్షియల్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆర్బిట్, ఒక ఆటంలో డిఫరెంట్ ఆర్బిట్స్ ఉంటాయి, మనకు తెలుసు. మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో అటామిక్ స్ట్రక్చర్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇక్కడ ఇది న్యూక్లియస్ అనుకుంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇవి ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్ని ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అన్ని ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి అట్రాక్షన్ కూడా ఉంటుంది. బాగా వినండి, అన్ని ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అన్ని ఆర్బిట్స్లో ఉండే ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి అట్రాక్షన్ కూడా ఉంటుంది. కానీ అట్రాక్షన్ డిగ్రీస్లో తేడా ఉంటుంది, అంటే ఒకటి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, ఇంకొకటి తక్కువ అట్రాక్ట్ చేస్తుంది, అలాగా. సో మీకు తెలుసు, ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ని బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. తర్వాత సెకండ్ ఆర్బిట్లో కొంచెం తక్కువగా, థర్డ్లో ఇంకా తక్కువ, లాస్ట్లో చాలా చాలా తక్కువ అట్రాక్షన్ ఉంటుంది. కంపారిటివ్లీ ఫస్ట్ ఆర్బిట్తో పోలిస్తే లాస్ట్ ఆర్బిట్లో తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటాం, లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఆ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేయడానికి మనకు కొంచెం ఎనర్జీ అవసరం, రైట్? సో ఈ మార్కర్ని ఇక్కడ నుంచి ఇక్కడికి రిమూవ్ చేయాలంటే ఎనర్జీ ఎలా అవసరమో, అలాగే ఆ ఎలక్ట్రాన్ని అక్కడ నుంచి రిమూవ్ చేయాలంటే కూడా ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఇది ఇంకొంచెం డెప్త్గా ఎలా చెప్తామంటే, ఒక గ్యాసియస్ ఆటం ఉంటుంది, న్యూట్రల్ గ్యాసియస్ ఆటం. M అనేది ఒక ఆటం అనుకుంటే అది గ్యాసియస్. అలాగే న్యూట్రల్ కూడా కదా, చార్జ్ ఏం లేదంటే అది న్యూట్రల్ అని, న్యూట్రల్ గ్యాసియస్ ఆటం. ఓకే, దాని మీద ఛార్జ్ ఏం లేదు. పైగా దీన్ని ఐసోలేటెడ్ ఆటం అంటాం. ఐసోలేటెడ్ అంటే సపరేటెడ్, ఒక మాలిక్యూల్ నుంచో ఒక కాంపౌండ్ నుంచో సపరేట్ అయిన ఆటంని మనం ఐసోలేటెడ్ ఆటం అంటాం. ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటం. ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. సో ఫ్రమ్ దిస్ వీఆర్ రిమూవింగ్ వన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసినప్పుడు ఆ ఆటంకి ఏ ఛార్జ్ వస్తుందో మీ అందరికీ తెలుసు. ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. M గ్యాస్, ఇక్కడ పాజిటివ్ కదా. ఇదేంటి? ఐసోలేటెడ్, న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటం. ఇదేంటి? యూని పాజిటివ్ గ్యాసియస్ అయాన్. దానికి ఒకటే ఒక పాజిటివ్ ఉంది కాబట్టి యూని పాజిటివ్ అంటాం, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్ అంటాం, అది గ్యాసియస్ స్టేట్లో ఉంది కాబట్టి గ్యాసియస్ అయాన్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీని మనం ఏమంటున్నాం? అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాం. ఓకే, దాన్ని అయనైజేషన్ ఎనర్జీ 1 అంటాం, అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ఇంకో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఇంకోటి చేస్తే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ, అలా ఉంటుంది. సో దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ఫైనల్గా మనం అంటే, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, required, the minimum amount of energy required to remove ఎక్కడి నుంచి చేస్తున్నాం మనం? లాస్ట్ ఆర్బిట్ కదా, దాన్ని ఏమంటున్నాం మనం? లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ అంటున్నాం కదా. సో ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఏ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్. ఇలా రాయకుండా ఒకవేళ ఇంకో రకంగా రాయాలంటే ఎలక్ట్రాన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్ అని రాయొచ్చు, లేదంటే ఎలక్ట్రాన్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్ అని కూడా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు.
loosely bounded electron. The minimum amount of energy required to remove a loosely bounded electron from ఎక్కడి నుంచి చేస్తున్నాం మనం అది ఇక్కడ నుంచి ఏంటిది isolated neutral gaseous atom from an isolated neutral ఏమాటం అది ఏ స్టేట్ లో ఉంది గ్యాసియస్ స్టేట్ లో ఉంది కాబట్టి గ్యాసియస్ న్యూట్రల్ isolated neutral gaseous atom is known as IE1 అంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ సో డిఫైన్ IE1 అని కాబట్టి IE1 అయిపోయింది సో ఇలా రాస్తాం ఇక్కడ ఓకే నెక్స్ట్ IE2 అంటే ఏంటంటే చాలా సింపుల్ IE2 అన్నా IE3 అన్నా ఏదైనా సరే లాస్ట్లో లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడమే ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే IE1 అని సెకండ్ చేస్తే IE2 అని థర్డ్ చేస్తే IE3 అని అలా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ M గ్యాస్ తీసుకున్నాం కదా ఫస్ట్లో ఇప్పుడు ఏంటి ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం కాబట్టి యూని పాజిటివ్ అయాన్ తీసుకుంటాం యూని పాజిటివ్ గ్యాసియస్ అయాన్ ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయింది మనకు తెలుసు దాన్ని మనం యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్ అంటే ఇప్పుడు యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్ తీసుకుంటున్నాం సో వీఆర్ రిమూవింగ్ 1 ఎలక్ట్రాన్ అగైన్ సో వాట్ విల్ యూ గెట్ ఇప్పుడు 1+ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే 1+ వచ్చింది 2 నుంచి చేస్తే 2+ వస్తుంది M2+ గ్యాస్ కదా దీన్ని ఏమంటాం డై పాజిటివ్ గ్యాసియస్ అయాన్ అంటాం ఓకే ఇప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇక్కడ ఏం రాస్తాం ఇక్కడ ఫ్రమ్ అండ్ యూని పాజిటివ్ గ్యాసెస్ అయాన్ అంటాం అంతే అదొకటే డిఫరెన్స్ ఓకే మిగతాదంతా సేమ్ టు సేమ్ సో ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ minimum amount of energy or minimum energy required to remove a loosely bounded అంటే లూజ్లీ అంటే ఇక్కడ కూడా సేమ్ లూజ్గా ఉండదు కొంచెం టఫ్గా ఉంటుంది అది ఏంటని చెప్తాను బట్ కంపారిటివ్లీ లాస్ట్లో ఉన్నవని లూజ్లీ అంటాం కాబట్టి లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ రాయడంలో తప్పేమీ లేదు లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఇక్కడ దాకా సేమ్ కదా ఇక్కడ దాకా సేమ్ ఇక్కడ మాత్రం చేంజ్ చేస్తాం ఇక్కడ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ అంటాం ఇక్కడ ఏం రాస్తాం యూని పాజిటివ్ గ్యాసియస్ అయాన్ ఈజ్ known as IE2 సో IE2 కూడా వచ్చేసింది కదా ఇప్పుడు ఎలక్ట్రాన్ని యూని పాజిటివ్ గ్యాసియస్ అయాన్ నుంచి రిమూవ్ చేసాం కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసాం సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం కాబట్టి దాన్ని IE2 అన్నాం ఓకే IE1 అయిపోయింది IE2 అయిపోయింది అంటే డిఫైన్ IE1 IE2 దిస్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటి వై ఈజ్ IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 అని అన్నాడు కాబట్టి ఇప్పుడు ఎందుకు అది IE2 ఎక్కువగా ఉంది IE1 కంటే అనేది డిస్కస్ చేద్దాం సో ద నెక్స్ట్ క్వశ్చన్ వై ఈజ్ IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 ఫర్ ఏ గివెన్ ఆటమ్ ఏదైనా ఒక ఆటమ్ తీసుకుందాం మనం దాని నుంచి నేను వై IE2 ఈజ్ గ్రేటర్ IE1 అని చెప్తాను సోడియం తీసుకున్నాం అనుకోండి సోడియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసియస్ ఇట్ విల్ గివ్ Na ప్లస్ గ్యాసియస్ దీన్ని మనం IE1 అంటున్నాం అలాగే ఇక్కడ Na ప్లస్ యూని పాజిటివ్ గ్యాసెస్ అయాన్ తీసుకుంటాం ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం అప్పుడు Na2+ వస్తుంది గ్యాసెస్ అయాన్ దాన్ని బై పాజిటివ్ గ్యాసెస్ అయాన్ అంటాం దానికి కావాల్సిన ఎనర్జీని IE2 అంటాం ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కొంచెం ఎనర్జీ అవసరం ఇక్కడ రిమూవ్ చేయడానికి కూడా ఇంకొంచెం ఎనర్జీ అవసరం కానీ ఇక్కడ రిమూవ్ చేయడానికి ఒక 100 kJ/mol అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు IE2కి అంతకంటే ఎక్కువ అవసరం పడుతుంది ఎందుకు అది క్వశ్చన్ ఓకే చూడండి ఇక్కడ సోడియం గ్యాస్ అంటే
సోడియం అటామిక్ నెంబర్ ఎంత 11, అంటే ఇక్కడ 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 11 ప్రోటాన్స్ ఉన్నాయి. 11 ఎలక్ట్రాన్స్, 11 ప్రోటాన్స్, అంటే 11 ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్, ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. అంటే 11 పాజిటివ్ ఉన్నాయి, 11 నెగిటివ్ ఉన్నాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, డిఫరెన్స్ ఉంది. ప్రోటాన్స్ ఏమో 11 ఉన్నాయి, దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే అటామిక్ నెంబర్ ఎంత ఉంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నీ ఉంటాయి. ఆ చార్జ్ ఏం మారినా సరే ప్రోటాన్స్ అలాగే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మాత్రం ఇక్కడ నుంచి ఒకటి ఆల్రెడీ రిమూవ్ చేశాం కదా 11 నుంచి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, రైట్. సో సోడియం 1s2, 2s2, 2p6, 3s1, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2, 2s2, 2p6, 3s1. ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. 2s2, 2p6 అంటే ఇక్కడ 2 + 6 ఉన్నాయి, 8 ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్గా ఒకటి ఉంది. నేను IE1 గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 11 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. ఇక్కడ కూడా 11 ఉన్నాయి కదా, సో అట్రాక్ట్ చేస్తుంది కదా, 11ని 11 అట్రాక్ట్ చేస్తుంది, అదొక కేసు IE1. నెక్స్ట్ ఏం చేసాం, ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసాం. అప్పుడు ఏమైంది, ఆ ఎలక్ట్రాన్స్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడికి డిస్టెన్స్ ఏమైంది, తగ్గింది, అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడానికి, 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని మాత్రమే అట్రాక్ట్ చేయడానికి డిఫరెన్స్ ఉందా లేదా, ఉంది కదా. 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం, 11కి 11 ఉన్నాయి ఎగ్జాక్ట్గా. సో 11 ప్రోటాన్స్కి 10 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. అప్పుడు అట్రాక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ కేసులోనా సెకండ్ కేసులోనా, ఆబ్వియస్గా సెకండ్ కేసులో. సో ఒక సైడ్ టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు అనుకోండి, ఒక సైడ్ 11 మెంబర్స్, ఇంకో సైడ్ 11 మెంబర్స్ ఉంటే, ఇద్దరికి సేమ్ స్ట్రెంత్ ఉంటే అది అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు కదా, ఎందుకంటే సేమ్ ఎంత అట్రాక్ట్ చేయాలో అంతే చేస్తుంది. అదే తక్కువ ఉంటే ఒక సైడ్, ఆ తక్కువ సైడ్ వాళ్ళు ఇటువైపు అట్రాక్ట్ అవుతారు, కరెక్ట్. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ 11 ప్రోటాన్స్కి అట్రాక్ట్ అవుతాయి. ఎంత అట్రాక్ట్ అవుతాయి అంటే దీనికన్నా ఎక్కువగా అవుతాయి, ఓకే. కాబట్టి IE2 వాల్యూ IE1 కంటే ఎక్కువ. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ వ్యాలెన్స్ షెల్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. కాబట్టి IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. దాన్ని ఎలా రాస్తామంటే, ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, మనం డిస్కస్ చేసిందే రాస్తాం, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్. Number of protons and electrons are equal. Where equal in IE1. ఫస్ట్ గ్యాసెస్ ఆటమ్ దగ్గర మనకి IE1 దగ్గర సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. న్యూట్రల్ ఆటంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ న్యూట్రల్ ఆటమ్. న్యూట్రల్ ఆటమ్ అంటే అయనైజేషన్ ఎనర్జీ 1, న్యూట్రల్ ఆటమ్. బట్ మనం డిస్కస్ చేసింది రాస్తాం, బట్ the number of protons are greater, అంటే ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ 11 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ, యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యూనిపాజిటివ్ గ్యాసియస్ అయాన్, యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్లు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది కదా, ఎలక్ట్రాన్స్కి అండ్ ప్రోటాన్స్కి మధ్యలో ఉండే అట్రాక్షన్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం, న్యూక్లియర్ అట్రాక్షన్ అంటాం కదా. సో న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే లాస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్, అంతే కదా, ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. హెన్స్ ఏమవుతుంది ఇప్పుడు, హెన్స్ అట్రాక్షన్ న్యూక్లియస్ సైడ్ ఎక్కువగా ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఇట్ రిక్వైర్డ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, అంతే కదా. మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. హెన్స్ మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. మనకి ఎక్కువ ఎనర్జీ అవసరం ఇప్పుడు. మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్
టు రిమూవ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ యూని పాజిటివ్లో, న్యూట్రల్లో కాదు, యూని పాజిటివ్లో. కరెక్ట్. సో ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్, యూని పాజిటివ్ అయాన్ నుంచి రిమూవ్ చేయడం చాలా కష్టం. దేర్ ఫోర్, ఫైనల్గా మనం కన్క్లూజన్ రాసేస్తాం. యూని పాజిటివ్ అయాన్, దేర్ ఫోర్ IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 అయిపోయింది. రీజన్ రాసేసాం కదా, ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ న్యూట్రల్ ఆటంలో 2 చోట్ల ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉన్నాయి. కానీ యూని పాజిటివ్ అయాన్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో తక్కువ ఉన్నాయి. కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్కి బాగా ఎక్కువైపోతుంది. ఎక్కువ అవుతున్నప్పుడు అందులోంచి రిమూవ్ చేయాలంటే చాలా కష్టం. సో వి రిక్వైర్డ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. ఇప్పుడు ఫ్యాక్టర్స్, అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. ఏ ఫ్యాక్టర్స్ అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఆ ఫ్యాక్టర్స్ వల్ల అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా లేదంటే డిక్రీజ్ అవుతుందా, ఆ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాక్టర్ అటామిక్ సైజ్. ఇది చాలా సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక 2 ఆటమ్స్ తీసుకుందాం. ఒక ఆటమ్ ఇది ఇంకో ఆటమ్, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఎందులో? సైజులో డిఫరెంట్గా ఉన్నాయి, అంటే అటామిక్ సైజులో డిఫరెంట్గా ఉన్నాయి. అటామిక్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు న్యూక్లియర్ అట్రాక్షన్ ఏమవుతుంది? ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తక్కువగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ న్యూక్లియర్ అట్రాక్షన్ ఏమవుతుంది? డిక్రీజెస్. అంతే కదా. దీంతో పోలిస్తే దీనికి అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కేస్, సెకండ్ కేసులో ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ అంటే సెకండ్ కేసులో, ఎందుకంటే సైజ్ పెద్దగా ఉంది, న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిపోతుంది కాబట్టి. సో మనం ఏం రాయొచ్చు? యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, ఏం జరిగింది మెయిన్గా? న్యూక్లియర్ అట్రాక్షన్ అంటే ద అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ అట్రాక్షన్. The size, as the size of the atom increases, nuclear attraction on the valence electrons, అంటే లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ గురించి కదా మనం మాట్లాడేది ఎప్పుడైనా. సో న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ ద valence electrons, as the atomic size increases, nuclear attraction on the valence electrons decreases కదా, ఎందుకంటే సైజ్ ఎక్కువగా ఉంటే డిస్టెన్స్ ఎక్కువైపోతుంది, అట్రాక్షన్ తక్కువైపోతుంది. కాబట్టి ఆన్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ న్యూక్లియర్ అట్రాక్షన్ డిక్రీజెస్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. అట్రాక్షన్ ఎక్కువ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కష్టం, లేదంటే చాలా ఈజీ, అంటే లెస్ ఎనర్జీ రిక్వైర్డ్. సో వీ కెన్ రైట్ దట్ హెన్స్ లెస్ ఎనర్జీ is required to remove electrons. అంతే కదా. సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు అట్రాక్షన్ తక్కువైపోతుంది. అప్పుడు అట్రాక్షన్ తక్కువైతే ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడం చాలా చాలా ఈజీ, అంటే మనకి తక్కువ ఎనర్జీ అవసరం. అంటే యూ కెన్ రైట్ దట్. సో అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. స్టార్టింగ్ లో ఏం రాసాం? యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని రాసాం. యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని ఇక్కడ రాసాం. ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ అని రాసాం, అంటే అది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది, అది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. అంటే రెండింటి మధ్య రిలేషన్ ఏముంది అది రాయాలి. అటామిక్ సైజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు
ionization energy. Atomic size is inversely proportional to ionization energy. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. అటామిక్ సైజ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ న్యూక్లియర్ ఛార్జ్. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ న్యూక్లియర్ ఛార్జ్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే మీరు డైరెక్ట్గా చెప్పేయచ్చు ఆన్సర్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, న్యూక్లియర్ ఛార్జ్ తక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఆటమ్స్ తీసుకున్నాం. ఇది ఒక ఆటమ్, దీంట్లో న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో తక్కువగా ఉంది. సైజు తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉందంటాం, ఎందుకంటే దగ్గరలో ఉంటుంది కాబట్టి, లేదంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దాన్ని చూసి చెప్పొచ్చు న్యూక్లియర్ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉండడం. పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉంటే స్లోగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అనేది రాద్దాం మనం. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, సేమ్ ఇలాగే యాజ్ ద అటామిక్ సైజ్ రాసాం కదా, ఇక్కడ ఏం రాస్తాం, న్యూక్లియర్ ఛార్జ్ అని రాస్తాం. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ increases, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ ఏం రాస్తాం, న్యూక్లియర్ అట్రాక్షన్. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే న్యూక్లియర్ అట్రాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది కదా. సో న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ ద వేర్ వ్యాలెన్స్ షెల్, లేదంటే అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఆన్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఇంక్రీజెస్. అవునా కదా, న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే. ఇక్కడైతే అటామిక్ సైజ్ ఎక్కువైతే డిక్రీజ్ అయింది న్యూక్లియర్ అట్రాక్షన్, కానీ ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ ద వ్యాలెన్స్ షెల్ ఆల్సో, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఇంక్రీజెస్. రెండు ఇంక్రీజెస్ కదా. హెన్స్ చివరిలో కన్క్లూజన్ రాస్తాం. హెన్స్ మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. అక్కడ ఏం రాసాం, లెస్ ఎనర్జీ అని రాసాం. ఇక్కడ ఏం రాస్తాం, మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్. మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్స్, సో ఫైనల్గా ఏమైంది, టు రిమూవ్ ఎలక్ట్రాన్స్. సో అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో దానికి దీనికి ఆపోజిట్ కదా. సో ఇప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ అన్నాం, ఇక్కడ చివరిలో అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్ అంటున్నాం. అంటే రెండిటికి ఎలాంటి రిలేషన్ ఉన్నట్టు. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే రెండిటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది. యాజ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. రైట్, అటామిక్ సైజ్, న్యూక్లియర్ ఛార్జ్. నెక్స్ట్ థర్డ్ ఎఫెక్ట్ ఏంటంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో ద నెక్స్ట్ వన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, లేదంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. థర్డ్ వన్ షీల్డింగ్ ఎఫెక్ట్ లేదంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో షీల్డింగ్ ఎఫెక్ట్, ఆల్సో కాల్డ్ as స్క్రీనింగ్. స్క్రీన్ చేయడం అన్నా, షీల్డ్ చేయడం అన్నా, సేవ్ చేయడం లేదంటే ప్రొటెక్ట్ చేయడం అని అర్థం. సో ఫస్ట్ మనం షీల్డింగ్ ఎఫెక్ట్ లేదంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనే దానికి డెఫినేషన్ రాస్తాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని ఆర్బిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్బిట్స్. ట్రై టు అండర్స్టాండ్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ అన్ని ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, అన్నిటికీ అట్రాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో ఉండే ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్ చుట్టూ ఇలా వచ్చేస్తాయి, అట్రాక్షన్ అవుతాయి. సో అంటే ఇందులో ఉండే వీటిని ఏమంటామంటే ఇన్నర్ ఆర్బిట్స్ కదా ఇవి, వీటిని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ పైన ఉండే వాటిని ఏమంటాం, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటాం. లోపల ఉండే వాటిని ఏమంటాం, ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ మొత్తం న్యూక్లియస్ చుట్టూ వచ్చాయనుకోండి,
అప్పుడు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, అట్రాక్షన్ తగ్గిపోతుంది, అంతే కదా, మొత్తం గుమిగూడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ వచ్చారు మీ కాలేజ్కి, అందరూ ఫోటో దిగుదామని ట్రై చేశారు. సెలబ్రిటీ ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా ముందే వెళ్ళి సెల్ఫీస్ దిగాలని ట్రై చేస్తారు. అంటే మొత్తం మీకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అక్కడికి, అంతే కదా. ఇప్పుడు కూడా అంతే, ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అన్నీ ముందే వెళ్ళిపోతాయి, అవుటర్ ఎలక్ట్రాన్స్ ఛాన్స్ ఎక్కడ ఉంది న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళడానికి, అంటే అట్రాక్షన్ ఏమైంది, తగ్గిపోయింది. సో ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అన్ని గుమిగూడడం వల్ల అవుటర్ ఎలక్ట్రాన్స్ సేఫ్ అయిపోయాయి, న్యూక్లియస్ దగ్గరికి రాలేకపోయాయి. అంటే అవి సేవ్ అయినట్టే కదా. ఎలా సేవ్ అయ్యాయి, ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ వల్ల సేవ్ అయ్యాయి. సో ఈ కాన్సెప్ట్ని స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియర్ అట్రాక్షన్ డిక్రీజ్ అయింది, డిక్రీజింగ్ ద న్యూక్లియర్ అట్రాక్షన్ అంటాం, అంతే కదా. ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ వల్ల న్యూక్లియర్ అట్రాక్షన్ డిక్రీజ్ అయింది కాబట్టి డిక్రీజింగ్ ద న్యూక్లియర్ అట్రాక్షన్, decreasing the nuclear attraction of outermost electrons, of outermost electrons, decreasing the nuclear attraction of outermost electrons by what, ఎందుకు అది డిక్రీజ్ అవుతుంది, బికాస్ ఆఫ్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కదా. సో బై ద ఇన్నర్ ఎలక్ట్రాన్స్, బై ద ఇన్నర్ ఎలక్ట్రాన్స్, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ వల్ల అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ కి తక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి, బై ద ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్, ఎనీథింగ్ యూ కెన్ రైట్, నథింగ్ విల్ హ్యాపెన్, ఇన్నర్ కోర్ ఎలక్ట్రాన్స్, decreasing the nuclear attraction of outermost electrons by the inner core electrons is called, ఏమంటాం దాన్ని, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం, is called స్క్రీనింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో జస్ట్ మనం డెఫినేషన్ రాసాం. ఇప్పుడు ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్కి మనం అయనైజేషన్ ఎనర్జీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, స్క్రీనింగ్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంది అని అనుకుంటే, స్క్రీనింగ్ ఎఫెక్ట్ స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే, అంటే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ బాగా సేవ్ చేస్తున్నాయి అనుకుంటే, అట్రాక్షన్ ఏమవుతుంది, న్యూక్లియర్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది కదా. డిక్రీజ్ అయినప్పుడు అట్రాక్షన్ తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ. అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ బాగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్కి అయనైజేషన్ ఎనర్జీకి రిలేషన్ ఏముంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అంతే కదా. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువైపోతుంది. ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, యూ కెన్ రైట్ లైక్ దిస్, ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంటే, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, ఏం రాస్తాం నెక్స్ట్, న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, అంతే కదా, సేమ్ ఇంతకుముందు రాసినట్టే, ఇంక్రీజెస్ న్యూక్లియర్ అట్రాక్షన్, ఆన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్, న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్. సో అట్రాక్షన్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది అప్పుడు, ఐ మీన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, అట్రాక్షన్ తక్కువ ఉంటే కదా. హెన్స్ ఏమంటాం, లెస్ ఎనర్జీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ అంటాం, రైట్. హెన్స్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ we required less amount of energy, right. Hence less energy is required, less energy is required to remove electrons, సో ఏమంటాం ఫైనల్గా, అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, లెస్ ఎనర్జీ రిక్వైర్ అంటే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. సో అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. ఫస్ట్ లైన్లో ఫస్ట్ ఏం రాసాం మనం, ఇన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఇఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అన్నాం, అయనైజేషన్ ఎనర్జీ ఏమైంది, డిక్రీజ్ అయింది. సో ఏ రిలేషన్ ఇది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఇది కంపల్సరీ రాయాలి ప్రతి చోట, ఇది ఇలా రాస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. స్క్రీనింగ్ ఎఫెక్ట్
Screening effect is inversely proportional to ionization energy. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే పెనెట్రేషన్ పవర్ అంటాం. పెనెట్రేషన్. సో ద ఫోర్త్ వన్ పెనెట్రేటింగ్ పవర్. పెనిట్రేటింగ్ పవర్ అంటే అట్రాక్టింగ్ పవర్ అని. ఎక్కువ అట్రాక్ట్ అయితే ఎక్కువ పెనిట్రేషన్ ఉందంటాం, తక్కువ అట్రాక్ట్ అయితే తక్కువ పెనిట్రేషన్ ఉందంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, పెనిట్రేటింగ్ పవర్ ఏం లేనట్టు. ఇలా కొంచెం ముందుకెళ్తే పెనిట్రేటింగ్ పవర్ ఉన్నట్టు, ఇంకా ముందుకెళ్తే పెనిట్రేటింగ్ పవర్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు, ఇంకా ముందుకెళ్తే పెనిట్రేటింగ్ పవర్ ఇంకా చాలా ఉన్నట్టు. అంటే లోపలికి వెళ్ళే కెపాసిటీని పెనిట్రేటింగ్ పవర్ అంటాం. సో ఆ పెనిట్రేటింగ్ పవర్ ఎస్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అవి స్పెరికల్ షేప్లో ఉంటాయి. దాని తర్వాత పి ఆర్బిటాల్, దాని తర్వాత డి ఆర్బిటాల్, అండ్ ఫైనల్గా ఎఫ్ ఆర్బిటాల్. పెనిట్రేటింగ్ పవర్ అంటే మనం ఏం చెప్పొచ్చు, దానికి లోపలికి వెళ్ళే కెపాసిటీ అనొచ్చు, ద కెపాసిటీ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు. సో పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్ టువార్డ్స్ ద న్యూక్లియస్. సో ద attraction capacity of orbitals, towards nucleus is called penetrating power. సో పెనిట్రేటింగ్ పవర్ అంటే అట్రాక్టింగ్ కెపాసిటీ. ఎక్కువ అట్రాక్ట్ అయితే ఎక్కువ పెనిట్రేటింగ్ పవర్ ఉన్నట్టు, తక్కువ అట్రాక్ట్ అయితే తక్కువ పెనిట్రేటింగ్ పవర్ ఉన్నట్టు. సో ఏం రాయొచ్చు ఇప్పుడు, యాజ్ ద పెనిట్రేటింగ్ పవర్ of orbitals increases as the penetrating power of orbitals increases, the nuclear attraction on valence electrons also increases. అంతే కదా, ఎక్కువ పెనిట్రేటింగ్ పవర్ ఉంటే ఎక్కువ అట్రాక్షన్ వస్తుంది, ఇంక్రీజెస్. పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. యాజ్ ద పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంక్రీజెస్, ద న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో హెన్స్ ఏమంటాం, hence more amount of energy or more energy is required to remove electrons. So ionization energy increases. సో పెనిట్రేటింగ్ పవర్ ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్బిటాల్స్ గురించి రాస్తాం, ఎందుకంటే అది కంపల్సరీ రాయాలి. పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్, ద ఆర్డర్ ఆఫ్ penetrating power, the order of penetrating power of orbitals. ఏమవుతుంది, S is greater than, P is greater than, D is greater than F. So this is the order of orbitals which are having penetrating power. S ఆర్బిటాల్ కి అన్నిటికంటే ఎక్కువ, ఎందుకంటే షేప్ స్పెరికల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా న్యూక్లియస్ దగ్గరికి వెళ్తుంది. మిగిలిన అన్ని ఆర్బిటాల్స్ అలాంటి షేప్ ఉండదు కాబట్టి
as we are moving from S to P, P to D, D to F, that attraction decreases. And the last one is, so the last and fifth one, the half filled or completely filled orbitals. ఎప్పుడైనా సరే హాఫ్ ఫిల్డ్ ఉన్నప్పుడు, కంప్లీట్లీ ఫిల్డ్ ఉన్నప్పుడు ఆ ఆర్బిటాల్ స్టెబిలిటీ ఎక్కువ, రిమైనింగ్ వాటితో పోలిస్తే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. హాఫ్ ఫిల్డ్ అంటే ఒక్కొక్క సబ్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అదే ఫుల్ ఫిల్డ్ అంటే ఎగ్జాక్ట్గా అన్నిట్లో ఈక్వల్గా 2 అలా ఉంటాయి. పి ఆర్బిటల్ అయితే 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫుల్ ఫిల్డ్ అంటాం, డి ఆర్బిటల్ అయితే 10 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫుల్ ఫిల్డ్ అంటాం. డి ఆర్బిటల్లో ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే 5 ఉంటే హాఫ్ ఫిల్డ్ అంటాం. పి ఆర్బిటల్లో ఎగ్జాక్ట్గా హాఫ్ అంటే 3 ఉంటే హాఫ్ ఫిల్డ్ అంటాం. ఈ 2 కేసెస్లో ఆటమ్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఏం రాస్తామంటే ద హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్, the half filled and full filled orbitals are more stable, స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. therefore స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి therefore more amount of energy required, more amount of energy required to remove electrons, ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి, టు రిమూవ్ ఎలక్ట్రాన్స్. సో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్, సో ఏం రాయొచ్చు ఇక్కడ మనం, హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్, హాఫ్ ఫిల్డ్ ఉన్న ఫుల్ ఫిల్డ్ ఉన్న, హాఫ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ లేదంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటే వాటి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. దీనికి ఒక్కదానికి ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే నైట్రోజన్ తీసుకుందాం మనం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ Z=7 కదా. ఆక్సిజన్ తీసుకుందాం నెక్స్ట్. ఇక్కడ ఏమంటాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 కదా. 1s2 2s2 2p3 అంటే 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ 2pలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3. సో దీన్ని ఏమంటాం, హాఫ్ ఫిల్డ్ అంటాం కదా. ఇది హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కదా. సో ఆక్సిజన్ తీసుకుందాం, Z=8. ఇక్కడ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 అంటే ఇక్కడ 2sలో ఓన్లీ మనం అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ గురించి మాత్రమే ఆర్బిటాల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ 2sలో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 పెయిర్ అప్ అయి ఉన్నాయి. 2p4 1 2 3 4. సో ఈ రెండిట్లో హాఫ్ ఫిల్డ్ ఏది, ఇది హాఫ్ ఫిల్డ్ కదా, ఇది హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. సో మనకి హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అని ఇంతకుముందే డిస్కస్ చేశాం. కాబట్టి ఏమవుతుంది, therefore అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్. సింపుల్. ఎందుకు, నైట్రోజన్లో హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి నైట్రోజన్కి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ, ఆక్సిజన్లో లేవు కాబట్టి దానికి అయనైజేషన్ ఎనర్జీ తక్కువ. దట్స్ అబౌట్ సెకండ్ క్వశ్చన్.